ఈ థంబ్నైల్ ఒకసారి గమనించండి. ఇది ఏబిఎన్ ఛానల్ వారు పబ్లిష్ చేసిన ఒక వీడియో తాలూకు థంబ్నైల్. ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఇందులో సీనియర్ ఎన్టీఆర్ గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని అభినందిస్తూ ఏబిఎన్ వారు ఒక వీడియో చేసి ఉంటారు అని అనుకుంటున్నారు కదూ? కరెక్టే, ఇద్దరిని అభినందిస్తూ వీడియో చేశారు. కానీ సందర్భం ఏమిటో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు నాడు ఈ వీడియోను పబ్లిష్ చేశారు. అదేమిటి, చిరంజీవి గారి పుట్టినరోజు నాడు చిరంజీవి గారి స్పెషల్ వీడియోలు మాత్రమే పోస్ట్ చేయాలి, కానీ ఇలా ఎన్టీఆర్ గారిని, చిరంజీవి గారిని కూడా ఉద్దేశించి వీడియోలు ఎందుకు పోస్ట్ చేశారు అని ప్రశ్నిస్తున్నారా? అదంతే, దట్ ఈజ్ ఏబిఎన్ ఆర్కే స్టైల్, కులగజ్జి మార్కు స్టైల్. ఈ ఏబిఎన్ పబ్లిష్ చేస్తారు, మనం చూడాలి అంతే, ప్రశ్నలు మాత్రం అడగకూడదు. ఏబిఎన్కు మాత్రమే కాదు, చాలా వరకు కులగజ్జి మీడియాలకు చిరంజీవి గారి ఎదుగుదలను చూసి ఒకటే ఏడుపు. ఎందుకంటే ఒకనాడు ఎన్టీఆర్ గారు నంబర్ 1 స్థానాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి పంచుకుని కేవలం 30 సంవత్సరాలు మాత్రమే అగ్ర హీరోగా మరియు నంబర్ 1 హీరోగా చలామణి అయ్యారు. కానీ చిరంజీవి గారు అలా కాదు. 1983 నుండి మొదలుకొని గత 41 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగానికి నంబర్ 1 హీరోగా, మకుటం లేని మహారాజుగా సింహాసనాన్ని అలంకరించి ఉన్నారు. చివరకు ఇండియాస్ 2nd హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత కూడా ఇటీవలే అయ్యారు. అందుకే చిరంజీవి గారిపై తీవ్రమైన అసూయతో ఎల్లో మీడియా రాతలు రాస్తూనే ఉంది, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. ఆ వీడియోలతోటి, ఆ రాతలతోటి సంబంధం లేకుండా చిరంజీవి గారు మాత్రం దినదిన ప్రవర్ధమానమై అనేక విజయాలు సాధిస్తూనే ఉన్నారు, ఎల్లో మీడియాని ఏడిపిస్తూనే ఉన్నారు.